సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 సిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో 11వ పాఠ్యభాగము ప్రతికూల పరిస్థితుల్లో నమ్మకమైన సాక్షి యూదా యొక్క జీవితాన్ని అధ్యయనం చేద్దాం. యూదా 1వ అధ్యాయము 20-21 వచనం ప్రకారము, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. తద్దయి అను మారుపేరు గల లెబ్బయి అల్ఫయి కుమారుడును యాకోబు సహోదరుడు యూదా. అతని జీవితం సవాళ్లు మరియు ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం మరియు పట్టుదల యొక్క శక్తిని ఉదాహరణగా చూపుతుంది. ఇతర అపోస్తల వల్లే యూదా సువార్తలో ప్రముఖంగా కనిపించినప్పటికీ క్రీస్తు పరిచర్య విషయంలో నిబద్ధత కలిగి అపోస్తల్లో ఒకనిగా ఆది సంఘంలో తన పాత్ర ద్వారా స్పష్టమవుతుంది. యేసు యొక్క భూసంబంధమైన పరిచర్య సమయంలో ఆయన బోధలు, అద్భుతాలు మరియు త్యాగపూరిత ప్రేమను యూదా ప్రత్యక్షంగా చూశాడు. అతను యేసుతో పాటు నడిచి అతని నుండి నేర్చుకొని గొప్ప శక్తిని అనుభవించాడు. యేసు పునరుద్ధానం మరియు ఆరోహణ తర్వాత సువార్త సందేశాన్ని వ్యాప్తి చేయడంలో యూదా కీలక పాత్ర పోషించాడు. సాంప్రదాయం ప్రకారం అతను సువార్తను ప్రకటిస్తూ వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలను స్థాపించడానికి విస్తృతంగా ప్రయాణించాడు. దాదాపు క్రీస్తు శకం 65లో సీమోనుతో కలిసి పారసీక దేశంలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు గొడ్డలితో నరికి చంపబడ్డాడు. యూదా హతసాక్షి అయ్యాడు. ప్రియమైన స్నేహితులారా, కష్టాలు లేదా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తుపై మన విశ్వాసం స్థిరంగా ఉండమని యూదా జీవితం సవాలు చేస్తుంది. యూదా వలె మన విశ్వాస ప్రయాణంలో మనకు అడ్డంకులు మరియు పరీక్షలు ఎదురు కావచ్చు, కానీ దేవుడు మనతో ఉన్నాడని, పట్టుదలతో వాటిని అధిగమించడానికి మనకు శక్తినిచ్చాడని తెలుసుకోవడంలో గొప్ప ఆదరణ పొందవచ్చు. దేవుని రాజ్యానికి మనవంతు కృషి చేసి చిన్నవైనా పెద్దవైనా అవి దేవుని దృష్టిలో ముఖ్యమైనవని యూదా జీవితం మనకు గుర్తు చేస్తుంది. నేనంటాను, వేల మందికి బోధించిన లేదా ఒక్కరికి స్వార్థ ప్రకటించిన విశ్వసనీయత మరియు విధేయత యొక్క ప్రతి కార్యము మన జీవితాలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. క్రీస్తు పరిచర్యను ముందుకు తీసుకువెళ్తుంది. దేవుని ఆత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.